సత్యమునే మనం ఆచరించి జీవించాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎంత సమస్య వచ్చినా మనం అసత్యం వైపుకు అనేది వెళ్ళకూడదు. దేవుని కొరకు నిలబడాలి. సత్యవంతులుగా ఉండడానికి ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన బిడలుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? సత్యవంతులుగానే మనం కూడా బ్రతకాలి. కనుక మనం ఏం చేయాలంటే మనం క్రీస్తుని ధరించుకొని మరి బైబిల్ సత్యములు వాక్యంలో దేవుడు చెప్పిన సత్యమైన విషయాలన్నిటినీ మనం తలపోసుకుంటూ మరి ఆ సత్యమనే దట్టిని మన నడుముకి కట్టుకున్నట్టంటే మనము ఎలా అంటే ఒక పని చేయాలంటే ఏ విధంగా మనము నడుము బిగించుకొని ఆ పనిలోకి దిగుతామో అంటే చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆ పనిని మనం చేస్తాం. ఆ విధంగా మన విశ్వాస జీవితంలో కూడా దేవుని యొక్క సత్యాలు ఆయన చెప్పిన వాక్యాలు దీంట్లో ఏం సత్యాలు మనకి బయలుపరుచున్నాడో ఏ విధంగా జీవించాలని ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడో వాటిని గట్టిగా మనము మన మనసులో నాటుకొని చిత్తశుద్ధితో మన జీవితాన్ని మనం జీవించాల్సి వస్తుందన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు